నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ మరియు మండలి సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. రేపు ఎల్లుండి ఉదయం 10:30 నుంచి ప్రారంభమవుతాయి. అయితే ప్రతిసారి ఈ సమావేశాలు ప్రారంభమయ్యే సమయం ప్రతిపక్షాల డ్రామా. ఈ రెండింటిని మనం ఒక్కసారి డీప్గా అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడడానికి ఏం మిగలకుండా అయిపోయినాయి. రైతు రుణమాఫీ అంటే 2 లక్షల రూపాయల వరకు టంచనగా రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం చేసేసింది. రెండో అంశం, గురుకుల వ్యవస్థను, ఫుడ్ పాయిజన్ వ్యవస్థ పైన ప్రత్యేక కమిటీ వేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పి అధికారులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చెప్పింది. ఆ ఇష్యూ క్లోజ్ అయింది. సో గురుకులాల వ్యవస్థతోని ఎంటర్ అయిదామని చూసిరు, అది దెబ్బతిన్నది. ఇటు రైతులను అడ్డం పెట్టుకొని ఎంటర్ అయిదామనుకున్నారు, అది దెబ్బతిన్నది. లగచర్ల దెబ్బతిన్నది. ఇట్లా అన్ని దారులు ముసుకపోయినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏం అంశం మాట్లాడాలనో తెలియక ఇప్పుడు కొత్త దుకాణం షురువు చేసిరు. ఏంది? పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ అధికారులను తిట్టి ఓ కేసు పెట్టించుకున్నాడు. ఆ కేసుతో రాజకీయం చేసుడు. ఇగో ఈ దుకాణం తెరిచిరు. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఆయన మాటలు వింటూ ఉంటే, హరీష్ రావు గారి మాటలు పంపిస్తున్నా. బా ఎంత శుద్ధపూస మాటలా హరీష్ రావు గారు. ఈ పాపం పంపించిన చూడన్నా. హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఎంత సూచనలు తీసుకునే సోయి నీకు లేదు, ఆ విజ్ఞత నీకు లేదు. ఇప్పుడు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు యాడున్నాడు? అది సూచనలు చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో ఏడాది సంధి ఫామ్ హౌస్లకేను కాలు బయట పెట్టడా, ఇవన్నీ కనిపించాడా? కనీసం గజ్వెల్ నియోజకవర్గ ప్రజల సూచనలన్నా తీసుకుంటున్నా అంటే అది లేదు. ఫామ్ హౌస్లో ఉన్నాడు. వీళ్ళు సూచనలు ఇస్తారట. ఏం సూచనలు ఇస్తావా? రాధాకిషన్ రావుకు చెప్పి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేయమని సూచనలు ఇస్తావా? లేకపోతే నీ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకు ఫోన్ చేసి పలానోడు ఏడుండు వెంటనే కనుక్కో అని చెప్పి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తావా? ఏం సూచనలు ఇస్తావా నువ్వు? ప్రభాకర్ రావుని అక్కడనే ఉండమని చెప్తావా? ఏం సూచనలు ఇవ్వగలుగుతారు హరీష్ రావు గారు? మీరు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా లేదట. ప్రతిపక్ష నాయకుడా, రా, నీ బాధ్యత నెరవేర్చుకో, వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వమంటేనే మీ మామొత్తలేడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడివా? నీకేం సంబంధం? పోతివి ఆడొక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తేవి పోలీస్ స్టేషన్ కాడ పోయి ఆడ కూర్చొని ఓ డ్రామా, సేమ్ సిద్దిపేటలో అగ్గిపెట్టే డ్రామా కథనే ఇగో ఈ డ్రామా కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయడం లేదు. ఒక గల్లీ నాయకుడిలాగా, ఒక ముఠా నాయకుడిలాగా, ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా. ఇప్పుడు ఇక్కడ మన ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, గల్లీ నాయకుడిలాగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నాడని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారేమో గౌరవ ప్రతిపక్ష నాయకుడిని సభకు రండి సార్, మీకు ప్రత్యేక కూర్చున్నది మీకోసం, మీరు మాట్లాడవచ్చు, మా ప్రభుత్వ తప్పులని ఎత్తి చూపొచ్చు, ప్రభుత్వాన్ని కడిగేసే అవకాశం మీకుంది, మీరు రండి సార్ అని ఒక ప్రతిపక్ష నాయకుడిని అధికార పక్ష ముఖ్యమంత్రి వేడుకుంటుంటేనేమో ఆయన చిల్లర నాయకుడట. పోలీస్ స్టేషన్ మీద పోయి పోలీసు వాళ్ళ మీద చిందులేసి గంతులేసి వాళ్ళ నానా బూతులు తిట్టి హంగామా చేస్తే వీళ్ళట ప్రజాస్వామ్యవాదులట. వీళ్ళు ఏమన్నా చెప్పుకోవడానికన్నా ఏమన్నా ఉండాలి హరీష్ రావు గారు? చిల్లర గ్యాంగ్ అంతా నీదికేసుకొని, చిల్లర ముఠాలన్నీ నీ చుట్టూ దింపుకొని, ఇవాళ నీ మీద ఎఫ్ఐఆర్ కాగానే వెంటనే హైకోర్టు కురికి దాన్ని క్వాష్ చేయండి అని చెప్పి పోతే విచారణ చేసుకోమని చెప్పి హైకోర్టు చెప్పే విషయం ఏంటంటే, హరీష్ రావు గారు, మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల మీద చాలా మంది మిమ్మల్ని చూసి రెచ్చిపోయి కేసులు అయితే వాళ్ళ కేసులు హైకోర్టు క్వాష్ దాకా ఎందుకు పోలే? నీదొక్కటే ఎందుకు పోయింది? మరి ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంది? ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేయించినావు? సన్నగా వలుక్కుంటా నువ్వు చేసేటువంటి అరాచకం అంతా ఇంత కాదు. ఇక్కడ
ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. ఏం కక్షనా? కక్ష అంటే ఏం చేయాలి ఎరికేనా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని గతంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో జన్వాడ కాడ డ్రోన్ ఎగిరేస్తే నువ్వు తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో పెట్టినావు, ఏది చర్లపల్లి జైల్లో పెట్టినావు, ఓసారి తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో పెట్టినావు. నిజంగా ప్రతీకారేచ్చనే ఉంటే ఈ పాటికి మీరు లోపల చిప్పకూడదు ఎనుకుంటుండేటోళ్ళు. ఇంకా మీ మీద జాలి దయా కర్ణ ఉండేది కాదు. ఆయన బెడ్రూమ్ లో కక్ష అంటే అయ్యో వాడి కౌశిక్ రెడ్డి బెడ్రూమ్ కాడికి పోయి పోలీసు వాళ్ళు ఆయన అరెస్ట్ చేస్తాను పోయారట. బెడ్రూమ్ లో దాకా పోతారా అంటుండు. అప్పుడు ఎట్లుండి ఆయన సార్ లేడీస్ ఉన్న దాంట్లో మీరు ఇట్లా తలుపులు కొట్టుకొని లోపలికి ఎట్లా వస్తారు సార్ మీరు? సార్ మేము ఇక్కడ టెర్రరిస్టుమా సార్? సార్ మరీ ఇంత అన్యాయం ఉంటుందండి? రేవంత్ రెడ్డి గారు సత్యమని తర్వాత ఇది మీ నీతి, మీ జాతి. హరీష్ రావు గారు, మీకేమన్నా శరం అనిపిస్తుందా మీ దొరలో చేసినటువంటి అన్యాయంతో? ఇంతేకాదు హరీష్ రావు గారు, ఇదే క్యూ న్యూస్ ఆఫీస్ మీద ఇక్కడ లైవ్ నడుస్తుంటే దొంగతనంగా పోలీసు వాళ్ళనే ఎరగా వేసి పోలీసు వాళ్ళనే దాడి చేయించి ఉల్టా మా మీద 307 కేసులు పెట్టినావు, మఫ్టీలో పంపించి ఇవాళ సుద్దపూస మాటలు మాట్లాడుతున్నావు. ఇదే క్యూ న్యూస్ ఆఫీస్లో ఒకప్పుడు క్యూ న్యూస్ ఆఫీస్ విధ్వంసం విజువల్స్ ఉన్నాయా? ఒక్కసారి చూడు. గూండాలను పంపించి దాడులు చేసినావు. ఎన్నడన్నా తీన్మార్ మల్లన్న ఒక్కసారన్నా వీళ్ళని తన్నండి రాని ఎప్పుడన్నా చెప్పిండా జనాలకి? మేము గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని. ముఖ్యమంత్రి గారు కూడా అదే చేస్తా ఉన్నాడు. మీలాగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగిరేషన్ అని చెప్పి జడ్జీల మీద ఒత్తిడి తెచ్చినటువంటి చరిత్ర మీది. జడ్జీల మీద ఒత్తిడి తెచ్చి జడ్జీలకు బెయిల్ ఇవ్వకుండా వాళ్ళ మీద ప్రెషర్ బిల్డ్ చేసినటువంటి మీరు బెడ్రూమ్లకు తీసుకుపోయి అరెస్ట్ చేసి ఎత్తుకపోయిన దాఖలాలు లేవా? ఇదే క్యూ న్యూస్లో మేము ఇదే లైవ్లో ఉంటే ఇక్కడి నుంచి ఎత్తుకపోయిన ఎన్నిసార్లు చూడలే మీరు? ఎన్నిసార్లు ఈ విధ్వంసాలు చేయలే మీరా? మర్చిపోతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు కనుక నిజంగా ఆయన చేయదలుచుకుంటే మీరు ఎంత, మీ కథ ఎంత? మాది ఆ సిద్ధాంతం కాదు, కాంగ్రెస్ పార్టీకి ఆ లక్షణాలు అసలే ఉండవు. మీకుంటే మీ నీతి జాతి లేని కుటుంబానికి ఉంటాయి అన్ని. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నేను అధికార పక్షంలో ఉండి కూడా మా ముఖ్యమంత్రి గారు ఏమైనా పొరపాటు చేస్తే అనేటువంటి స్వేచ్ఛ ఉంది. మీ దమ్ముందానా మీ పార్టీలో సాధ్యమానా అది? ఇగో మేమేం ఉగ్రవాదులు కాలే, అప్పుడు మేము తీవ్రవాదులం కూడా కాము. ఇగో టీవీలు బలగొట్టి దాడులు చేసి ఎన్ని రకాలుగా ఇక్కడ నువ్వేం చేసినావు? ఇగో ఇది కాదా హరీష్ రావు నువ్వు చేసింది? ఇంకా చిల్లర పనులు చేసుకుంటూ మర్చిపోయినారు. ఎవడు మర్చిపోలే. ఆ రోజు చాలా మంది అంటే నేను విపక్షంలో ఉండి ఒక్కడినై కొట్లాడుతున్నటువంటి సందర్భంలో నా మీద నీ అధికారాన్ని అంత ఉపయోగించినావు, దాడులు చేయించినావు, హత్యాయత్నాలు చేయించినావు. నిజంగా ఇవాళ నేను ఎమ్మెల్సీని, నా బలమైనటువంటి టీము నేను ఒక్క ఆదేశం ఇస్తే మిమ్మల్ని సీరి చింత కడతారు. ఆ రోజు ఎవడైతే దాడులు చేసిరో ఏం కథను. ఇగో ఇది కాదా, ఇవి కావా? అగో ఇవి మీరు చేసినటువంటి దాడులు. మీకు సిగ్గుండాలి కదా చెప్పడానికి. హరీష్ రావు గారు, మీరు చెప్పడానికి ఏమైనా శరం ఉండాలి మీకేమన్నా. మీ ప్రతి దాడి వెనకాల, ఇక్కడ జరిగిన ప్రతి దాడి వెనకాల మీరున్నారు. ఏం డౌట్ ఎందుకు? నా ఫోన్ ట్యాపింగ్ చక్రధర్ గౌడ్ కేసు పెట్టి ఇంకా నేను పెట్టలేదని చూస్తున్నావా? 100% పెడతాం, తప్పేముంది?
నా ఫోన్ కూడా ట్యాప్ చేసినావు, బయటికి వచ్చినాయి వివరాలు. ఇట్లా దాడులు చేసినటువంటి నీచ చరిత్ర ఉన్న మీకు అలా మన్నె క్రిషాంక్ గాడు వాడు వన్ బ్యాచ్ ఉన్నారు. ఇవాళ నాకు గింత కాదు వాళ్ళు ఇట్లా అనుకుంటే, గింత కూడా కాదు. కానీ మాది ఆ సంస్కృతి కాదు, మేము ఆ పనులు చేయం. మాకు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు శాంతియుతమైన పోరాటం నేర్పిండు. మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నీతి నిజాయితీతో పోరాటం చేయాలని చెప్పిండు. కానీ మేము తలుచుకుంటే ఇలా ఈ సిటరపటర ఎగురుతూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటా, వాళ్ళని చూసి వట్టిగానే నవ్వుతూ ఉంటా. ఈ వాస్తవానికి కూడా ఇప్పుడు వీళ్ళు చేసేది ఏముండదు, నాకు తెలుసు అది. కానీ ఒకటైతే సత్యం హరీష్ రావు గారు, మీరు చేసిన పాపానికి మీరే పరిహారం చెల్లించుకుంటారు. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, మేము ప్రజలను నమ్ముకున్నాం. ఈ ప్రజలకు మంచి చేయాలనేటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి వాళ్ళం మీరు అడ్డగించాలని, ఫుడ్ పాయిజన్లను వాడుకోవాలని చెప్పి, లేకపోతే రైతులను ఎగేయాలని చెప్పి, లగచర్ల ఘటనలో దాడులు చేయించాలని చెప్పి మీ సంస్కృతి ఏదైతే ఉందో, మీ సంస్కృతి మీరు చాలా మీరు ఇప్పుడు మీరున్నారా, మీరు వెలుమోలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారా? గింతే ఎంతసేపు మాకు ఈ ప్రజానికానికి బిలవర్పూర్లో వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళే మళ్ళీ రైతులు లేగేసి పరిచయం చేస్తారు. మీరే పర్మిషన్ ఇస్తారు, మీరే రైతులు లేగేస్తారు, మీరే దాడులు చేయిస్తారు. ఇదా మీ నీతి జాతి హరీష్ రావు గారు? తప్పు ఇది. మీరు ఇంట్లో పోయి మీ 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 ఇంటి వాళ్ళని అడగండి, నేను చేస్తుంది కరెక్టేనా, కానీ డ్రైవర్ నన్ను అడగండి కనీసం, అరే ఇట్లా అనుకుంటున్నారా తమ్మి, కరెక్టేనా కాదంటే చెప్తారు కదా. అవును, ఇంత శరం తప్పిన పనులు ఎందుకు? మీరు చేసినట్టుగా పరిపాలన చేయాలంటే ఒక్కడు కూడా ఇవాళ బయటికి వెళ్ళకపోదురు. మీరు ఒక్కడు కూడా. నిజంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇస్తాడేమో అని చాలా మంది చూసిరు. ఒక్క మాట సీఎం గారిని చెప్పమన్నారు, కథం ఇక మేము చూసుకుంటాం అంటే మా పద్ధతి అది కాదు. నేను చాలా మంది కూడా చెప్తా, అన్నా వాడు జాదా మాట్లాడుతున్నానంటే నేను చెప్తా అది మన పద్ధతి కాదు, వదిలేయండి అని చెప్తా. దానికి కాలం సమాధానం చెప్తుంది, వచ్చేదాకా వెయిట్ చేయరని చెప్తా. అందుకోసమే హరీష్ రావు గారు ఇకనన్నా కొద్దిగా పశ్చాత్తాపడండి. నిన్న చేసినటువంటి చిల్లర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇటు రిపీట్ కాకుండా కాపాడుకోండి. అట్లాగే మీ మామగారికి వినబడకుండొచ్చు, ముఖ్యమంత్రి గారు చెప్తే సభాగ్రామం అని చెప్పి నువ్వు పోయి చెప్పిరా, మామ రమ్మంటుండు, ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్ర నిర్వహించమంటుంది ప్రభుత్వం, మీరు రండి అని చెప్పి ఆ బైకాడికి పోయి చెప్పిరా. లేకపోతే ముఖ్యమంత్రి గారు ఆ లెటర్ నాకు నేను తీసుకుపోయి ఇచ్చొస్తా, రండి నాయన అని చెప్పి చెప్పొస్తా. అంతే. ఇంకా ఏం చేస్తారా మీకు? ఈ చిల్లర పనులు బంద్ చేయాల్సిందిగా హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. క్యూ న్యూస్ లో పరిచయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.